మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల దగ్గర పనిచేసిన ఇంజనీర్లపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పాలని మందలించింది. మేడిగడ్డ 7వ బ్లాక్ కు సంబంధించిన ఫీల్డ్ వర్క్ ప్లేస్మెంట్ రిజిస్టర్లను స్వాధీనం చేసుకుంది కమిషన్. కాళేశ్వరం కమిషన్ దూకుడు పెంచింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల దగ్గర పనిచేసిన డీఈ, ఏఈలను కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ విచారించారు. వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాళేశ్వరంలో జరిగిన పనులపై ప్లేస్మెంట్ రికార్డులు రోజువారీగా చేశారా, ఒకరోజు పనిని మరొక రోజు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించారు. 2020లోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ వద్ద డ్యామేజ్ ని గుర్తించి ఉన్నతాధికారులకు, నిర్మాణ సంస్థలకు లేఖలు రాసినట్టు ఇంజనీర్లు సమాధానమిచ్చారు. అయితే కమిషన్ ముందు ఇంజనీర్లు వివరణ ఇస్తున్న సమయంలో జస్టిస్ చంద్రఘోష్ అసహనం వ్యక్తం చేశారు. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలన్నారు. మేడిగడ్డపై కుంగిన పిల్లర్లకు సంబంధించిన 7వ బ్లాక్ రిజిస్టర్లపై 2 ఇంజనీర్ల సంతకాలు తీసుకున్నారు జస్టిస్ చంద్రఘోష్. వారి దగ్గర నుంచి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయమైనట్టు గుర్తించింది కమిషన్. ఆ రిజిస్టర్లు ఏం చేశారని ఇంజనీర్లను ప్రశ్నించింది కమిషన్. 18 మంది ఇంజనీర్ స్థాయి అధికారులను స్వయంగా విచారించారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. మంగళవారం మరో 15 మందిని విచారించే అవకాశం ఉంది.